ఆ అబ్బాయి వయసు 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు. తండ్రి చచ్చిపోయాడు, అకస్మాత్తుగా చచ్చిపోయాడు. అందరూ ఏడుస్తున్నారు. కాసేపట్లో శవాన్ని తీసుకెళ్ళిపోబోతున్నారు. కానీ కొడుకు మాత్రం ఏడవట్లేదండి, కొడుకు మాత్రం పట్టించుకోవట్లేదండి. ఇదంతా గమనించిన బంధువు వచ్చి, ఒరే నాన్న చచ్చిపోయాడు కదరా, ఏడవట్లేదు ఏమిటి? నేను ఏడవా, ఎందుకని? నాకు ఇష్టం లేదు. ఆ శవాన్ని ఎత్తుకుపోతున్నప్పుడు, ఒరే నాన్న శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు, ఇంకెప్పటికీ నాన్నను చూడలేవురా, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడరా. నేను చూడను. ఎందుకనిరా? మా నాన్న అంటే నాకు ఇష్టము లేదు. ఎందుకని? మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మను చావగొట్టేవాడు. మా నాన్న కొట్టే దెబ్బలు తట్టుకోలేక మా అమ్మ తల్లడిల్లిపోయేది. అది నా కళ్ళతో చూస్తూ ఉండేవాడిని. చస్తే నాకెందుకు, ఎత్తేస్తే నాకెందుకు, నేను అస్సలు ముఖం కూడా చూడను. ఆ చిన్న పిల్లవాడి మనసులో ఓ ముద్ర వేశాడు ఆ కసాయి తండ్రి. వింటున్నావా తండ్రి, వింటున్నావా తల్లి? బంగారం లాంటి తండ్రిగా, బంగారం లాంటి తల్లిగా ఉండాల్సిన నువ్వు నీ బిడ్డల గుండెల్లో కసాయి దానిగా, కసాయి తల్లిగా, కసాయి తండ్రిగా మిగిలిపోయినట్లయితే రేపటి దినాన పోయినప్పుడు మట్టి కూడా వేయడానికి వాళ్ళు వెనుకంజ వేస్తారు. ఆ రోజు నీకు రాకుండా ఉండాలి అంటే ప్రేమించో, ప్రార్థించో, పరిశుద్ధంగా జీవించు.